డాక్టర్ గారు, ఈ అమ్మాయి మీకు ముందే తెలుసా? యా అయినో. తినని ఎవరు అడ్మిట్ చేశారు? ఈ అమ్మాయి వాళ్ళ అత్తగారు ఇంకొక అమ్మాయి వచ్చి ఆనందిని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఓకే, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. ఓకే డాక్టర్. ఆనందిని అడ్మిట్ చేసింది మీరేనా? అవును డాక్టర్. తనకు ఆ దెబ్బలు ఎలా తగిలాయి? నిజానికి ఆనందికి ఇలా జరిగినప్పుడు మేమసలు ఇంట్లో లేం డాక్టర్. ఇంటికొచ్చి చూసేసరికి స్టూల్ విరిగిపోయి సరుకులు చెల్లాచెదరుగా పడిపోయి ఉన్నాయి డాక్టర్. ఆనంది తలకి రక్తంతో కింద పడిపోయి ఉంది. అప్పుడు కూడా ఆనంది స్పృహలో లేదు డాక్టర్. మరి ఈ విషయం ఆనంది హస్బెండ్ అశ్విన్కి ఇన్ఫార్మ్ చేశారా? మీకు మా బావ తెలుసా? నాకు ఆనంది అశ్విన్ ఇద్దరు తెలుసు. అలాగే ఆనంది సిచ్యువేషన్ గురించి కూడా తెలుసు. అవును, ఆనందికి ఇలా జరిగితే ఫస్ట్ అశ్విన్కి కదా ఇన్ఫార్మ్ చేయాలి. మరింకా ఎందుకు తనకి చెప్పలేదు? అశ్విన్ కంగారు పడతాడని చెప్పలేదు డాక్టర్. ఇప్పుడు ఆనందికి ఎలా ఉంది? బాగానే ఉందా? ట్రీట్మెంట్ చేశారా? ఆనంది కళ్ళు తెరిచిందా? మీరు ఆనందికి బాగుందని చెబితే నేను అశ్విన్కి ఫోన్ చేసి చెప్తాను. వాట్? నేనే మాట చెప్పే వరకు అశ్విన్కి కాల్ చేసి చెప్పరా? అసలు ఆనంది ఏ సిచ్యువేషన్లో ఉందో తెలుసా మీకు? తలకి కాళ్ళకి దెబ్బలు తగిలి ఎంత బ్లడ్ లాస్ అయిందో తెలుసా మీకు? ఇంత సీరియస్ కండిషన్లో ఉన్న ఆనంది గురించి తన హస్బెండ్కి చెప్పము అంటున్నారంటే నాకెందుకో డౌట్గా ఉంది. అయ్యో, నిజంగా ఆనంది కింద పడడం వల్లే దెబ్బలు తగిలాయా, లేకపోతే మీరేమైనా? అయ్యో డాక్టర్ గారు, నిజంగా మేమేం చేయలేదు, మాకేం తెలీదు. ఓకే, అయితే ఫస్ట్ అశ్విన్కి కాల్ చేసి చెప్పండి. డాక్టర్ ప్లీజ్ అండర్స్టాండ్. ఆనందిని ఇలా చూస్తే మా బావ తట్టుకోలేడు, ఫుల్ బరెస్ట్ అవుతాడు. దయచేసి ముందు మీరు ఆనందికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. ఆనంది కాన్షియస్లోకి రాగానే మేము మా బావకి ఇన్ఫార్మ్ చేస్తాం. అశ్విన్ ఎక్కడున్నాడు? కంపెనీకి వెళ్ళా డాక్టర్. మరి ఆనంది ఎందుకు వెళ్ళలేదు? ఇవిడ డాక్టరా లేక పోలీసా? ప్రశ్నలతో చంపేస్తుంది. చెప్పండమ్మా. ఆనంది అశ్విన్ ఇద్దరు ఒకే కంపెనీలో వర్క్ చేస్తున్నారు కదా, మరి ఇద్దరు వెళ్లకుండా ఆనంది మాత్రమే ఇంట్లో ఎందుకు ఉండిపోయింది? ఇప్పుడు మీకు ఆ డీటెయిల్స్ అన్ని ఎందుకు డాక్టర్? ముందు ఆనంది ఎలా ఉందో చెప్పండి. ఆనంది క్రిటికల్ కండిషన్లో ఉంది. తనకి ట్రీట్మెంట్ చేస్తే గానీ ఏ విషయం చెప్పలేము. హలో పోలీస్ స్టేషన్, నేను డాక్టర్ కౌసల్యని పార్థసారథి హాస్పిటల్ నుంచి కాల్ చేస్తున్నాను. ఎలాగైనా సరే ఆనంది దగ్గరికి వెళ్ళాలి.